సో హాయ్ ఎవ్రీవన్, న్యూ అప్డేట్ గైస్. ఇప్పుడు మనకి న్యూ కెప్టెన్ మనకి తనుజ అంట. సో అట్లా సాధించిందని చెప్పొచ్చు. ఇది బజ్ అనిపిస్తుంది ప్రస్తుతానికి. అండ్ కమింగ్ టు ద వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గైస్, ఈ సీజన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చాలా వైల్డ్ ఉన్నారు. మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్ కూడా వచ్చినారు మనకి ఈసారి. అండ్ ఓరు అంటే మనకి మోస్ట్ కాంట్రవర్షియల్ పికిల్స్ గాన్ గురించి మొత్తం స్టేట్స్ ఇట్లా హల్చల్ అయిపోయింది ఆ కాంట్రవర్సీ ఆడియో తోటి. సో రమ్య మోక్ష వస్తుందంట, అండ్ మాధురి వస్తుంది ఈసారి, ఆయుష అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ నాయర్ అండ్ శ్రీనివాస సయ్యి అని వీళ్ళు వస్తున్నారు. 6 మెంబర్స్ ఓవరాల్ ఇక్కడ మనం చూస్తే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎట్లా బిహేవ్ చేస్తారు ఇక్కడ. మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఓవరోవే జరుగుతాయి. అంటే మాధురి అండ్ రమ్య వీళ్ళిద్దరు పైన మోస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఎట్లుంటారు, రియల్ బిహేవియర్ ఎట్లుంటుంది అనేది చాలామంది ఆర్ వెయిటింగ్ అంట. అండ్ కమింగ్ టు ద ఇక్కడ మోస్ట్లీ సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది వస్తున్నారు ఈసారి. అండ్ ఈ ఈడ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఒకరు వస్తారు అనుకుంటే, బట్ రాలే. కొంతమంది స్టేజ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ది ఈరోజు 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుందంట. మనకి ఫ్రైడే రోజు వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈరోజు స్టార్ట్ అయ్యి మనకి ఈసారి సాటర్డే సండే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పర్ఫార్మెన్స్ లోపల పోగానే ఒక్కొక్క కంటెస్టెంట్ ముఖాలు చేంజ్ అయిపోవడము. అండ్ అరే వీళ్ళు వచ్చిండ్రా బై ఇప్పుడు ఏంది అది ఇది అని స్ట్రాటజీస్ గేమ్ ప్లే. సంజన గారి కోసం నేను వెయిట్ చేస్తున్నా. ముఖ చిత్రాలు ఇట్లా చేంజ్ అయిపోతాయి, శ్రీజ ముఖ చిత్రాలు చేంజ్ అయిపోతాయి, దివ్య కూడా చేంజ్ అయిపోతాయి. బన్నీ గారు జర రిజర్వ్ ఉంటారు, ఆయన ఎంత ఉన్నా కంట్రోల్ చేసుకుంటారు. అండ్ వేరే కంటెస్టెంట్స్ ఇక అట్లనే ఇక ఈ తనుజ, ఈ రీతు, మళ్ళీ డిమాండ్ పవన్ వీళ్ళందరూ గేమ్ ప్లేస్ ఎట్లా అయిపోతారు, షిఫ్టింగ్ అయిపోతారా. ఇది ఏదైతే లవ్ ట్రయాంగిల్ నడిపిస్తున్నారు కదా, కళ్యాణ్ పోయి మళ్ళీ వేరే వాళ్ళని పట్టుకో కూర్చుంటాడా ఈ సీజన్లో అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఈ సీజన్లో ఒక పుల్గర బ్యాచ్ ఉంది, కలుపుతూనే ఉంటారు. అండ్ కమింగ్ టు వేరే కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా స్ట్రాటజీలు వేసుకొని ఒక్కొక్క మెట్టు పైన ఎత్తుకుంటూ పోతున్నారు. ఆడ బన్నీ గారు, సంజన గారు, మోస్ట్లీ తనుజ కూడా ఉంది, అండ్ దివ్య కూడా ఉంది. సో ఈ సీజన్ నెక్స్ట్ లెవెల్ గేస్. ఇంకా మోస్ట్లీ 3 members గర్ల్స్ వస్తుంది, 3 members బాయ్స్ వస్తుంది. టఫ్ కాంపిటీషన్ అనిపిస్తుంది. గౌరవ్ ఈసారి డిమాండ్ పవన్కి చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఇంకా ఆర్గ్యుమెంట్స్లో శ్రీనివాస పాయింట్స్ పెట్టడంలో అనిపిస్తుంది. అండ్ నిఖిల్ నాయర్ కూడా పాయింట్స్ బాగా పెడతాడని అనిపిస్తుంది. బట్ లెటస్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది. ఇంకా రమ్య, ఆయుష ఈలో మోస్ట్లీ తనుజ కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది. తనుజ, రీతు అండ్ మాధురి గారిని అయితే డెఫినెట్లీ సంజన గారి కోసమే పంపించిన చాలా మటుకి టాక్స్ వస్తుండే. మీ గురించి అంతే తెలియదు, బట్ లెట్ అస్ సీ ఏం జరగబోతుందో ఈ సీజన్లో. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇట్లాగేస్. అండ్ సాటర్డే షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి ఫ్రైడే, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వస్తున్నారు కదా. అండ్ ఈసారి మనకి తనుజ క్యాప్టెన్ అంటే గేస్. సో తనుజ క్యాప్టెన్ అయితే ఈసారి తనుజ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని గేమ్లో ఓడిపోయి మళ్ళీ గెలిచి లాస్ట్ మూమెంట్లో తనుజ బజ్ అనిపిస్తుంది. అండ్ మీకేమేమి బజెస్ వచ్చినాయి డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీక్ హైయెస్ట్ ఛాన్స్ మనకి ఫ్లోరా ఎలిమినేషన్ అనిపిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇంకోరన్నా బాయ్స్ నుంచే పోతారు అనిపిస్తుంది. మేబీ సుమన్ శెట్టి. ఇంకా షాకింగ్ ఎలిమినేషన్ అంటే డిమోని పంపించేస్తారు. డిమోన్ శ్రీజ కామన్ మ్యాన్ కేటగిరీలో రోగులు ఉన్నారు కదా, పంపించేసేయండి. ఇక చాలా మీకు చాలా కంటెంట్ అయిపోయిందని ఇలాగ. ఎందుకంటే ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి చూస్తే కామన్ మ్యాన్ కేటగిరీలో చాలామంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు కూడా మళ్ళీ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచే పంపించేస్తారు అనేది కూడా ఒక సెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్లో కామన్ మ్యాన్ కనిపిస్తలే, బట్ ఈ వైల్డ్ కార్డ్ లిస్ట్ ఒకటి ఏదైతే వచ్చింది కదా, కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ ఇంకేమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా. ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి కూడా ఒకళ్ళని తీసుకొని రావాలా, ఒకళ్ళనో ఇద్దరినో. బట్ అగ్ని పరీక్షలు ఎవరైతే కామన్ మ్యాన్ వచ్చి పార్టిసిపేట్ చేసింది కదా, వాళ్ళని తీసుకురాకుండా వేరే సైడ్ నుంచి కామన్ మ్యాన్ తీసుకొని వస్తే గేమే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అట్లాంటిది అనుకుంటున్నాను. వేరే సైడ్ నుంచి డైరెక్ట్ కామన్ మ్యాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్రొడక్షన్ అంతా షోలు అనేది జరిగి ఏవి ఒకటి పెట్టి చూస్తే బాగుంటుంది. సో ఇవి గైస్ అప్డేట్స్. ఇంకా వేరే అప్డేట్స్ తోటి మీ అందరి దగ్గర తీసుకొని వస్తాం. సో 10K దగ్గరలో ఉన్నాం. సో everyone please do like the video and subscribe to the channel. Let us grow guys, and see you all in next upcoming videos.